ఈ నెల 12 నుండి గ్రామీణ తపాలా ఉద్యోగుల డిమాండ్ను పరిష్కరించాలంటూ సబ్ డివిజన్ పోస్ట్ ఆఫీస్ వద్ద సమ్మెకు సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం శాఖ గ్రామీణ తపాలా ఉద్యోగుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటుందని గత 8 సంవత్సరాల క్రితం గ్రామీణ తపాలా ఉద్యోగుల కొరకు ఏర్పాటు చేసిన కమలేష్ చంద్ర కమిటీ అందించిన సానుకూల సిఫారసులు ఆ రోజుకు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులకు పనికి తగిన వేతనం అందించకుండా పర్మనెంట్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. 8 గంటల పనిని కల్పిస్తూ అన్ని సౌకర్యాలు కల్పించాలని, గ్రావిటీ 5 లక్షలకు పెంచి హెల్త్ సౌకర్యం కల్పించాలని, జీడీఎస్లకు 12, 24, 36 ఇంక్రిమెంట్లను వెంటనే అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి ప్రెసిడెంట్, లింగం వైస్ ప్రెసిడెంట్, నయీం సెక్రటరీ, ఋషి అసిస్టెంట్ సెక్రటరీ, తపాలా శాఖ సిబ్బందులు పాల్గొన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి, ప్రభుత్వ మొండి వైఖరి, మరియు మాకు 3 గంటల వరకు అని చెప్పి 12 గంటలు పని చేపిస్తున్నాడు. న్యాయంగా మాకు రావాల్సిన జీతం 5 గంటలు కల్పించి మాకు మా ఫ్యామిలీకి వైద్య సేవలు అందిన 5 లక్షలు పెంచాలని, మా జీతం 5 గంటలు వర్క్ లోడ్ తీసుకొని పెంచాలి. ఈ కమిషన్ బేసిక్ తీసేసి ప్రతిదీ కూడా వర్క్ లోడ్ తీసుకొని మాకు పర్మనెంట్గా చేసి మాకు పూర్తిగా న్యాయం చేసి అన్ని విధాలుగా మాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా అన్ని వెసులుబాట్లు మాకు కల్పించాలని కూడా న్యాయంగా డిమాండ్ చేస్తూ ఈ సమ్మె మేము చేయడం జరిగింది. మరి టార్గెట్ల విధంగా ప్రతిరోజు 100 కోట్లు 200 కోట్లు తీస్తున్నాం. మేము టార్గెట్లో ఎన్ని కష్టాలు పడుతున్నాం దానిది కూడా వర్క్ లోడ్ తీసుకొని మా 10 గంటలు పెంచి మాకు జీతం చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ మొండి వైఖరి విధానం చాలా ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఉన్నాయి. వాళ్ళ శాలరీ కోసమేమో మార్చుకొని చట్టాలు మారుస్తున్నారు. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ను బ్రిటిష్ గవర్నమెంట్ ఆనాడు చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ పార్లమెంటు బిల్ పాస్ చేసి మాకు అనుకూలంగా వేరే డిపార్ట్మెంట్కి ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా మాకు జీతభత్యాలు ఇచ్చు మా ఉద్యోగులకు మా కుటుంబాలకు భద్రత కల్పించాలని కామ్రేడ్స్ ఉన్నారు. గవర్నమెంట్ మా చేత వెట్టి చాకిరీ చేయిస్తుంది. గ్రామాల్లో నుండి తపాలా సేవలు అందించేది ముఖ్యంగా మేమే. పోస్ట్ ఆఫీస్కు పట్టుకొమ్మలు లాంటి వారమే మేమే. మా పేరు చెప్పుకొని పోస్ట్ ఆఫీసు పైన గొప్పలు చెప్పుకుంటుంది. కాబట్టి గ్రామీణ కార్యకలాపాలు మన గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు పాలసీస్ అన్నీ ఎన్ఆర్జీఎస్ కానీ, ఉపాధి హామీ కానీ, మన పెన్షన్స్ కానీ మొదలగు కార్యక్రమాలు, ఆర్డీ, ఎస్బీ మొదలగునవి, ఇన్సూరెన్స్ మొదలగున కార్యకలాపాలతో పోస్ట్ ఆఫీసు చేస్తుంది కాబట్టి నడుస్తుంది. కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు 8 గంటల పని కల్పిస్తూ సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని ప్రత్యేక డిమాండ్తో మేము నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాము. అలాగే 5 లక్షల గ్రాట్యుటీ మరియు మా కుటుంబ సభ్యులకు మెడికల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ గవర్నమెంట్ ఒప్పుకునే వరకు మేము నిరవధికంగా సమ్మెలో ఉంటామని గవర్నమెంట్ తన మొండి వైఖరిని విడనాడి మా యొక్క న్యాయమైన కోరికలను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ నేను